హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం. మన కుటుంబ భోజనం ఛానల్కి స్వాగతం. ఇక్కడ మన ఇంటి స్టైల్లో చాలా ఈజీ, సింపుల్ అండ్ టేస్టీగా ఉండి ఫ్యామిలీతో కలిసి చేసుకునే రెసిపీస్ని మీతో షేర్ చేసుకుంటాం. ఈరోజు మనం పండగలకి లేదా ఇంట్లో టైంపాస్ కోసం చాలా ఈజీగా, క్విక్గా చేసుకునే రవ్వ లడ్డూని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. చివరిలో ఒక చిన్న సీక్రెట్ టిప్ కూడా ఉంటుంది. సో వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. లేట్ చేయకుండా మన రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం ముందుగా ఒక గ్లాస్ రవ్వకి హాఫ్ గ్లాస్ ఇలా సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి తురుము, అలాగే 1/4 గ్లాస్ పంచదార. తీపి ఎక్కువ తినేవారైతే నేను తీసుకున్నట్టు 1/4 గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ షుగర్ తీసుకోవాలి. ఒక 10 నుండి 12 వరకు జీడిపప్పు ఇలా చిన్నగా కట్ చేసుకొని తీసుకోండి. 1 కప్ నెయ్యి, అలానే 1 స్పూన్ ఇలాచీ పౌడర్. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 కప్ గీ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు వేసి లో ఫ్లేమ్ మీద మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఒకసారి జీడిపప్పు వేగిపోయాక చూడండి, ఈ కలర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి తీసేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము వేసి అది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, కొబ్బరి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు ఇలా బాగా నేతిలో వేగిన కొబ్బరిని వేరే ప్లేట్లోకి తీసేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో ముందుగా తీసుకున్న రవ్వని వేసుకొని అది కూడా లో ఫ్లేమ్ మీద మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. రవ్వ బాగా వేగడానికి ఒక 15 నుండి 20 నిమిషాలు టైం పడుతుంది. కొంచెం ఓపికగా వేపుకోవాలి. ఇప్పుడు వేగిన రవ్వలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కొబ్బరి తురుము కూడా వేసి బాగా కలుపుకోవాలి. రవ్వ ఇంకా కొబ్బరి తురుము బాగా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని వేరే ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు వేరే ప్యాన్లో లేదా అదే ప్యాన్లో ముందుగా తీసుకున్న షుగర్ వేసుకొని ఒక 1/4 గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఒక తీగ పాకం వచ్చే వరకు బాగా కలుపుకుంటూ పంచదారని కరిగించుకోవాలి. ఇప్పుడు ఈ పంచదార పాకంలో 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని ఒక తీగ పాకం వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని పాకంలో వేసి బాగా కలుపుకోవాలి. రవ్వ ఇంకా పాకం బాగా కలిసిపోయాక ఇలా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఈ రవ్వని 15 నుండి 20 నిమిషాలు ఇలానే ఉంచేసి గోరువెచ్చగా అయిపోయిన తర్వాత ఇలా చేత్తో బాగా మెదిపి చేతికి నెయ్యి రాసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. వీడియో చివరిలో ఒక చిన్న టిప్ ఉంది, చెప్తా అన్నా కదా. మీకు ఒకవేళ రవ్వ బాగా పొడి పొడిగా అయిపోయి లడ్డూలు రావట్లేదు అని అనిపిస్తే అప్పుడు అందులో కొంచెం వేడి చేసి చల్లార్చిన పాలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండల్ని చేసుకుంటే ఉండలు విరిగిపోకుండా మంచి షేప్లో వచ్చేస్తాయి. ఈ రెసిపీని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.